గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. వాంగ్మయం మీద పిహెచ్డి చేయాలని మీకెందుకు అనిపించింది? ముందు మీ విద్యా సంబంధమైన విషయంతో మొదలు పెడదాం. నేను పూర్వ గోదావరి జిల్లా పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి తొండవరం అగ్రహారానికి చెందినవాడిని. అంటే తూర్పుగోదావరి జిల్లాలో తొండవరం గ్రామానికి చాలా ప్రాశస్త్యం ఉంది. ఆ గ్రామంలో నేను పుట్టడం జరిగింది. మా తాత ముత్తాతలు, మా సోదరులు అందరూ వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళే. నేను కూడా ప్రాయికంగా కొంత చేయటం జరిగింది. కొన్ని అనారోగ్య సమస్యల చేత కొద్ది కాలం విరామం రావటం వల్ల ఆ తర్వాత మా తండ్రి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగించేవారు. ఆకెళ్ళ అచ్యుతరామశర్మ గారు, అచ్చెన్న శాస్త్రి గారు అనేవారు. వారు అక్కడ పనిచేస్తూ ఉన్నారు కనుక నేను తిరుపతిలో తర్వాత సంస్కృత అధ్యయనం చేశాను. ప్రాక్శాస్త్రి నుంచి పిహెచ్డి వరకు కూడా రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, ఇప్పుడు అది జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ అంటున్నారు, అక్కడ చేయటం జరిగింది. తర్వాత ఏదో ఔద్యోగికంగా నాకు కొంచెం విలక్షణంగా అధికారాలు ఉండేటువంటి విభాగంలోకి వచ్చింది. వ్యవస్థాపక విభాగంలోకి వచ్చినా కూడా స్వతహాగా నాకు ఉండేటువంటి సంస్కృతాన్ని వదిలిపెట్టలేదు. ఈ సంస్కృతంలో చదువులో భాగంగా మీరు అడిగినటువంటి అంశం వెంకటేశ్వర స్వామి పైన ఎందుకు పిహెచ్డి చేశారు అని. అంటే చిన్నప్పటి నుంచి కూడా తండ్రి గారు చేయబెట్టుకుని, అమ్మగారు చేయబెట్టుకుని ఆ గుడిలోకి వెళ్ళటం, భగవంతుడంటే ఆయనే అనేంతటి ఒక విశ్వాసం కలగటం. తర్వాత ఏంటంటే సెలవుల్లో తొండవరం వెళ్ళిన ఆ తొండేశ్వర స్వామికి కానీ మా ఈ వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఏమీ భేదాన్ని దర్శించలేనటువంటి ఒక సంప్రదాయానికి చెందిన వాడిని అవటం వల్ల వెనకటి ఈశ్వరుడే వెంకటేశ్వరుడు అనేటువంటి భావంతో ముందుకు కొనసాగాను. నన్ను పరిశోధనాంశం ఏం చేస్తామని ఎస్పి రమణాచార్యులు గారు అడిగినప్పుడు నేను మొహమాటం లేకుండా వెంకటేశ్వర స్వామి వారి వైదిక స్తోత్రాలపైన చేస్తానండి అని అన్నా. పరిశోధన చేసే అన్ని పుస్తకాలు ఉన్నాయి, కానీ ఈ ఆలోచన ఎవరికి రాలేదు. నువ్వు అడిగి నీ చేత ఆ దేవుడే పలికించాడు, నువ్వు ధైర్యంగా చేస్తానంటే నీకు ప్రామాణిక గ్రంథాలు అనేటువంటివి పెద్దగా దొరక్కపోయినా కూడా నీకు అనేక తాళపత్ర గ్రంథాలు అముద్రితమైనటువంటివి ఇక్కడే ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉండేటువంటి శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక పెద్ద పెన్నిధి, అది అక్కడే ఉంది అని చెప్పి బాగా ప్రోత్సహించారు వారు. ప్రోత్సహించడంతో ప్రారంభించాం. అది మొట్టమొదట వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్తోత్ర సాహిత్యంపై వెలువడినటువంటి పరిశోధన ప్రబంధం. మొదటి పిహెచ్డి నాదే. తర్వాత ఏమన్నా చేశారేమో కూడా నాకు తెలియదు. చేసినా అది రెండోదే అవుతుంది, ఎందుకంటే అప్పటి వరకు ఏమీ ప్రామాణికంగా లేవు.